హత్య. రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయిన వారు లేరు, పగవారు లేరు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరిని చంపేస్తున్నారో అర్థం కాని సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే కాల యముడిగా మారింది. నెలన్నర పసికందును అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. నిందితురాలు తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇండోర్లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అహిర్ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి, నేహా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 45 రోజుల కుమారుడు ప్రియాంశ్ ఉన్నాడు. గురువారం ఇంట్లో ఉన్న నేహా పదునైన ఆయుధంతో పసికందు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి బాబుకు ఏదో అయిందంటూ కేకలు వేసింది. ఆడపడుచు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రియాంశ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి నేహా చేతులపై రక్తపు మరకలను గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తల్లి నేహా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోందని, అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని నిందితురాలిని అరెస్టు చేసి సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశామని అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నేహా మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని బంధువులు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. హత్య. రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయిన వారు లేరు, పగవారు లేరు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరిని చంపేస్తున్నారో అర్థం కాని సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే కాల యముడిగా మారింది. నెలన్నర పసికందును అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. నిందితురాలు తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇండోర్లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అహిర్ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి, నేహా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 45 రోజుల కుమారుడు ప్రియాంశ్ ఉన్నాడు. గురువారం ఇంట్లో ఉన్న నేహా పదునైన ఆయుధంతో పసికందు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి బాబుకు ఏదో అయిందంటూ కేకలు వేసింది. ఆడపడుచు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రియాంశ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి నేహా చేతులపై రక్తపు మరకలను గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తల్లి నేహా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోందని, అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని నిందితురాలిని అరెస్టు చేసి సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశామని అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నేహా మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని బంధువులు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. హత్య. రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయిన వారు లేరు, పగవారు లేరు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరిని చంపేస్తున్నారో అర్థం కాని సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే కాల యముడిగా మారింది. నెలన్నర పసికందును అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. నిందితురాలు తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇండోర్లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అహిర్ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి నేహా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 45 రోజుల కుమారుడు ప్రియాంశ్ ఉన్నాడు. గురువారం ఇంట్లో ఉన్న నేహ పదునైన ఆయుధంతో పసికందు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి బాబుకు ఏదో అయిందంటూ కేకలు వేసింది. ఆడపడుచు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రియాంశ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి నేహా చేతులపై రక్తపు మరకలను గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తల్లి నేహ డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోందని, అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని నిందితురాలిని అరెస్టు చేసి సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశామని అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నేహ మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని బంధువులు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. హత్య రోజురోజుకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయిన వారు లేరు, పగవారు లేరు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరిని చంపేస్తున్నారో అర్థం కాని సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే కాల యముడిగా మారింది. నెలన్నర పసికందును అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. నిందితురాలు తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇండోర్లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అహిర్ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి నేహా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 45 రోజుల కుమారుడు ప్రియాంశ్ ఉన్నాడు. గురువారం ఇంట్లో ఉన్న నేహ పదునైన ఆయుధంతో పసికందు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి బాబుకు ఏదో అయిందంటూ కేకలు వేసింది. ఆడపడుచు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రియాంశ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి నేహా చేతులపై రక్తపు మరకలను గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తల్లి నేహ డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోందని, అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని నిందితురాలిని అరెస్టు చేసి సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశామని అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. నేహ మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని బంధువులు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.